హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. భగవద్గీత 3వ అధ్యాయం 21వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులను అనుసరింతురు. అతడు నిలిచిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. ఆ విధంగా యజ్ఞత ఆచరతి శ్రేష్ఠ. మనము ఒకరికి చెప్పే ముందు మనము ఆచరించడానికి మనం ప్రయత్నించేయాలి. యజ్ఞత ఆచరతి శ్రేష్ఠ. శ్రేష్ఠుడు ఏ కర్మ చేస్తారో ఆ కర్మను ఇతరులు కూడా చేస్తారు. సమాజంలో ఏమిటంటే ఎక్కువగా మనకి చెప్పడం ఎక్కువగా ఉంటుంది, కానీ ఆచరణ తక్కువగా ఉంటుంది. ఆచరణ బట్టి ఇతర మనుషులు కూడా మారడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కరు ఒక గుణాన్ని బట్టి వాళ్ళు సంస్కారంతో వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు, కర్మలు చేస్తూ ఉంటారు. కానీ ఒక మంచివాడు, జ్ఞాని, ఉత్తమ భక్తుడు ఏం చేయాలంటే ఆయన ఆచరిస్తూ ఇతరులకు ఆచరింప చేసేట్లుగా ప్రవర్తించాలి. మాటలతో చెప్పడం కాకుండా ఈయన ఆచరిస్తూ ఉండాలి. యజ్ఞత ఆచరితి శ్రేష్ఠ. యజ్ఞత ఆచరిస్తూ ఉంటే ఇతర జనాలు కూడా ఆ విధంగా ఆచరిస్తుంటారు. అందుకే మనం ఈ కుటుంబంలో మనం ఏంటి అంటే చాలా జాగ్రత్తగా, ఇంటి యజమాని చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. జాగ్రత్తగా ఉంటే యజమాని ఏ కర్మ చేస్తే, ఏ పనులు చేస్తే ఇతర కుటుంబంలో పిల్లలు అందరూ కూడా వారు అనుసరిస్తూ ఉంటారు. అందుకే మన కర్మ మంచి పనులు మనం చేస్తూ ఉంటే పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి భగవద్గీత నేర్పించడము, భక్తి మార్గానికి వెళ్తుండడము, ఈ దేవాలయాలకు వెళ్తుండడము, పిల్లలు కూడా తీసుకెళ్తుండడము, మంచి కర్మ మంచి అభ్యాసము చేయిస్తుండము. మనం ఏ విధంగా మనం ప్రవర్తిస్తే మన గుణాన్ని బట్టి, మన కర్మలను బట్టి కూడా మన పిల్లలు అందరూ కూడా వ్యవహరిస్తారు. ఇతర జన అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన తాలూకా అనుష్ఠానాన్ని చూసి వారు ప్రవర్తించడానికి ఆసక్తి చూపిస్తారు. మరి మంచి మార్గానికి వెళ్తే మన సద్గ్రంథ పఠనం చేయాలి, పూజ చేయాలి, ధ్యానం చేయాలి, అనేక గ్రంథాలు చదవాలి. ఉపనిషత్తులు, రామాయణము, భాగవతము, భారతము ఇవన్నీ చదువుతూ ఉంటే మన దగ్గరికి వాళ్ళు వస్తూ మనలో ఉండవంటి ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా మనం మంచిగా ఉంటే మనం కూడా 10 మందికి చెప్పే అవకాశము మనకి ఉంటుందని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.